ఈ మాల వేసుకున్న వారు ఎలాంటి నియమంలో ఉండాలని తెలియచేస్తూ వచ్చాను. దాని గురించి సబ్జెక్ట్ తీసామంతే. నిజంగా మాల వేసుకోండి, చాలా మంచిది. మనసుకు ప్రశాంతంగా ఉండాలి అని మాల వేసుకుంటారు ప్రతి ఒక్కరు. అంటే సంవత్సరం పూర్తి బరువు, బాధ్యతలు, ఉద్యోగం అవన్నీ ఉంటాయి. ఈ మాల వేసుకున్న కొద్ది రోజులైనా శాకాహారులై అన్ని వ్యసనాలని దూరం చేసి ఆరోగ్యం కాపాడుకోవడానికి కోసం ఏదైనా దేవుడికి త్యాగజీవిగా బతకడానికి కోసం మాల వేసుకోవడం, త్యాగజీవిగా. అర్థమైంది కదా? కానీ మాల వేసుకుంటే కోపమే రాకూడదు. దేవుడు ఎదుటివాడు పరీక్ష చేస్తాడు, కోపం రాకూడదు. అయితే మాల వేసుకున్నప్పుడే ఎక్కువ కోపంగా ఉంటారు. ప్రయోజనం ఏంటి? అప్పుడు సాధారణ జీవితానికి మాల వేసుకున్న దానికి ప్రయోజనం లేదు. పైన నల్ల బట్టలైనా మీ ఇష్టము, ఎర్ర బట్టలైనా మీ ఇష్టము, నీల రంగు బట్టలైనా మీ ఇష్టం. మీకు ఏది వచ్చి వస్తుందో అది వేసుకోండి. శివమాలైనా వేసుకోండి, కృష్ణమాలైనా వేసుకోండి, వెంకటేశ్వర మాలైనా వేసుకోండి, హనుమంతుని మాలైనా వేసుకోండి, ఓం శక్తి మాలైనా వేసుకోండి, ఏదైనా వేసుకోండి. మాల పైన వేసుకొని లోపల కపటము, కుట్ర, దురాశ పెట్టుకుంటే ఏం ప్రయోజనం? మాల వేసుకొని మనిషి ఎలా ఉంటుందంటే పైన చూడడానికి మాల, లోపల కుట్ర. శత్రువు ముందుకు వచ్చినప్పుడు కూడా స్వామి నమస్తే అని చెప్పాలి. అది మాల వేసుకోవడం అంటే. శత్రువు పైన మాల వేసుకొని శత్రువు అలా పడుంటే ఈడు నాకేదో చేస్తాడు, ఈయన వదలను అని లోపల తిట్టుకుంటే నువ్వు మాల వేసుకొని ప్రయోజనం లేదు. పసివాడు తెలుసు కదా, పసివాడు 3 సంవత్సరాల పసివాడు, అతనికి శత్రుత్వం ఏం తెలియదు. తర్వాత నేను నా ఒళ్ళిపైన బట్టలు నన్ను ఏమనుకుంటారో అని అతనికి ఏం తెలియదు, ఎలాగైనా పారాడేస్తాడు. మనం షేమ్ అని అతనికి సిగ్గు నేర్పుతాం, కానీ అతనికి ఏం తెలీదు. కోపం ఏమైనా కాకపోతే కోపం వస్తుంది, 5 నిమిషాల్లో మర్చిపోతాడు, మళ్ళీ కోపం రాదు. అది ఇవ్వలేదు అని కోపపడతారు, కానీ వేరే వాళ్ళ పైన శత్రుత్వం చూపించడు అతను. అర్థమైంది కదా? అలా ఆ పసిపిల్లలు ఎలా ఉంటారో అలా మంచి మృదు స్వభావంతో ఉండాలంట. పాపము పుణ్యము తెలియకుండా ఉండాలంట. అది మాల వేసుకుంటే మనం పాటించాల్సిన నియమాలు. నిజంగా మీరు దేహం పైన మాత్రమే మాలలు వేసుకొని అవి ఇవి చేసుకుంటారు, కానీ ఆ మాల వేసుకోవడమే లోపల మనస్సు ఆత్మశుద్ధి అవ్వడానికి. గుర్తుపెట్టుకోండి. అవన్నీ త్యజించి నేను ఇలా ఉండాలి అనుకోవాలి. నా వల్ల సాధ్యము, నా వల్ల అవుతుంది అంటే మాత్రమే మీరు మాల వేసుకోండి. ఇంకా ఉన్నాయిలేండి, డిసెంబర్లో వస్తుంది కదా, అప్పుడు దాని గురించి తెలియచేస్తాను. అంతదాకా ప్రశాంతంగా ఉండండి. మధ్యలో మీరు ఏ మాలైనా వేసుకోండి, పసిపిల్లగా ఉండండి. అర్థమైంది కదా? దానిపైన మీ ఇష్టం. ఇక ఈరోజు మీకు అందరికీ కూడా ఒక విశేషమైన వత్తి. ఏదది అంటే అరటినారుతో వత్తులు చూసారా? అరటి కాండం ఉంటుంది కదా, ఇలా తీస్తూ ఉంటే లోపల. గురూజీ, కాకినాడ నుంచి సత్య కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్కారం అండి సత్య గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారండి. తప్పకుండా అండి. మీ వారి పేరు, నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి, పేరు గోపికృష్ణ అండి. డేట్ ఆఫ్ బర్త్ గుర్తుందా? లేదండి, అవి ఏమీ లేవండి. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 38, 39 ఉంటుందండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. అదే మా వారి కోసం తెలుసుకోదామని కాల్ చేసామండి. ఆయన పేరు గోపికృష్ణ అండి. సరే తల్లి. ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి తెలియజేయండి గురువు గారు. ఆయన చాలా కోపం ఎక్కువండి. ఎప్పుడైనా ఇల్లు వదిలి పారిపోయాడా మీ భర్త? లేదండి, లేదు, అలాంటి ఏమీ జరగదు. చిన్న వయసులో తల్లి, కోపం ఎక్కువండి, మాట. చిన్న వయసులో ఎప్పుడైనా ఇల్లు వదిలి పారిపోయాడా మీ భర్త అన్నాడు. చిన్న వయసులో మీకు తెలియదు? మీ అత్తమ్మ మీ మామయ్య ఎప్పుడైనా అనుకుంటూ ఉంటారా ఇలా చేశాడు ఇల్లు అని? లేదండి, ఏం అనుకోవడం లేదు. సరే తల్లి, ఇంటే కోపం అంతుంది అని అర్థం. తల్లిదండ్రులు తిడితే కూడా ఇల్లు వదిలి పారిపోతానంటాడు. అది పరిస్థితి వాళ్ళపైన. నీ పైన అయితే ఇక కోపం వచ్చిందంటే రాక్షసే. అది పరిస్థితి. శనివారం మాత్రం చేస్తారండి తప్పకుండా. ఏం చేస్తారు శనివారం? ఏం చేస్తారు? శనివారం మాత్రం అదే వారం చేస్తారండి. ఏ దేవుడికి పూజిస్తారు? వెంకటేశ్వర స్వామి. వారానికి ఒక రోజు పూజిస్తే చాలు, మిగతా రోజు ఎలా ఉన్నా పర్వాలేదు అనేదా మీ భర్తది? ఆయన పద్ధతి అదండి. కోపం చాలా ఎక్కువ అండి. ఇంట్లో మాట వినిపించుకోరు. తేవడం మాత్రం ఇంట్లోకి ఏమి లోటు లేకుండా చేస్తారు, కానీ మాట వినిపించుకోరు. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయి?
9 సంవత్సరాలు అయిందండి. 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల నుంచి ఇబ్బందిగానే జీవితం గడుస్తూ ఉంది. మాత్రం లేదండి మరి. ఏం పని చేస్తాడు మీ భర్త? వ్యవసాయం పనే అండి. వ్యవసాయం పని చేస్తే కూడా అంత కోపం వస్తుందా? ఏమో గురుగారు, కోపం చాలా ఎక్కువ. చిన్న వయసు నుంచి అంతేనా తల్లి? ఆ? అతను చిన్న వయసు నుంచి అలాగే ఉంటాడంటున్నా చిన్న లేకపోతే? వయసు నుంచి అంతేనంటాను, కోపం ఎక్కువ. అది పరిస్థితి అలా. అయితే మీ భర్త పుట్టినది మూలా నక్షత్రం తల్లి. మూలా నక్షత్రం అండి. మూలా నక్షత్రం ధనుసు రాశిలో పుట్టేస్తాడు మీ భర్త, ఆ, అందుకే అంత కోపం. అవును గురుగారు. సరే తల్లి, పిల్లలు ఏం చదువుతున్నారు? బాబు ఫస్ట్ క్లాస్ గురుగారు, పాప యూకేజీ చదువుతుంది గురుగారు. అయ్యో, ఇంకా ఇంకా పసిపిల్లోళ్ళు. చిన్న పిల్లలు. ఒక 7 years ఒకరు గురుగారు, 6 years ఒకరు గురుగారు. ఎన్ని ఎకరాలు ఉంది పొలము? సొంతం అంటే ఏమి లేదు గురుగారు, మామూలుగా కౌలు తీసుకుని చేస్తారండి. కవులు తీసుకొని చేయడమా? ఆ, మా ఆయన గారికి వ్యవసాయం కలిసి వస్తుందా గురుగారు? కలిసి వస్తుందమ్మా. చేయమంటారా గురుగారు అది? ఇంక చేయండి. ఇంకా జీవనాధారం ఎలా తల్లి చేయకపోతే? ఆ, ఏదో ఒక చేయాలి కదా. ఇప్పుడు వ్యవసాయం తప్పితే వేరే ఇంకేం తెలుసు మీ భర్తకి చెప్పు? వ్యవసాయమే చేస్తారు గురుగారు, ఇంకేం పనులు రావు. వ్యవసాయం అయితే మొత్తం పనులన్నీ చేస్తారు గురుగారు. మీ ఊర్లో ఏ దేవాలయాలు ఉన్నాయి? మా సాయిబాబా టెంపుల్ ఒకటి గురుగారు, దుర్గాదేవి. మా కులదైవం అయితే దుర్గాదేవి అంటే గురుగారు. మా అత్తయ్య గారు చిన్నప్పటి నుంచి ఆవిడనే పూజిస్తారు. అది ఊర్లో దేవాలయం ఉందా దుర్గామాత? దుర్గామాత ఉంది గురుగారు. సరే తల్లి, మీరేం చేయాలంటే ప్రతి అన్ని చేస్తారు గురుగారు. ఇంటి దగ్గరకు వచ్చేసరి గురుగారు, ఇంటికాడ ఏదన్నా పని చెప్తే మాత్రం గురుగారు అసలు పట్టించుకుంటాం కానీ ఏమి ఉండదు గురుగారు. బయట వాళ్ళు చెప్తే మాత్రం చేస్తారు గురుగారు. అది ఏం చెప్పినా బయట వాళ్ళు ఏం చెప్పినా చేస్తారు. ఇంట్లో ఉన్న ఏం చెప్తే గొడవే. గొడవే గురు. దానికోసమే చాలా సార్లు ఇంట్లో గొడవలు కూడా అయినాయి గురుగారు. ఇల్లు కట్టేమో ఇల్లు శుభ్రం చేసుకోవడం రావట్లేదు, అలాగేలాగని చాలా సార్లు గొడవలేని ఇంట్లోనే. మా అత్తగారు మా మామగారితో అందరితో తిని. మీరు రోజు ఎంతో ఉదయం లేస్తారు మీరు ఇంట్లో? మేము ఇంట్లోనే ఉంటాం గురుగారు. మా అత్తయ్య గారు అయితే మెషిన్ కొడతారు గురుగారు, నేనైతే ఈ హ్యాండ్ వర్క్ గట్రా చేస్తా ఉంటాను గురుగారు. ఏం చదువుకున్నాం మీరు? నేనైతే 7 వరకు చదివాను అంతే గురుగారు. 7 వరకు చదివారు కానీ చదువుతాను గురుగారు, అన్ని చదవగలను. ఇంగ్లీష్ చదువుతారా? అన్ని చదువుతాను గురుగారు. వెరీ గుడ్. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చెయ్యమ్మా, సరిపోతుంది. ప్రతి మంగళవారము నా భర్తలో మార్పు రావాలని ఉదయం కానీ సాయంత్రం కానీ వేప నూనెతో ఆ దుర్గామాత దేవాలయంలో 2 మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించు. ప్రతిరోజు ఇంట్లో ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి వెంకటేశ్వర వజ్రకవచము చదువుకో, అర్ధనారీశ్వర స్తోత్రము చదువుకో. రోజు నువ్వే చేసుకో ఇది. తర్వాత ప్రతి శుక్రవారం అదే ఒక దేవి దేవాలయంలో వెళ్ళి బెల్లం పైన నెయ్యి దీపం వెలిగించు. ఇలా ఒక 16 వారాలు చక్కగా చేసుకో తల్లి. మీ భర్తకి ఈ వ్యసనాల నుంచి బయటకు పడాలని ఉంటే దగ్గరలో నరసింహస్వామి దేవాలయం ఉంటే అక్కడ వెళ్ళి గురువారం నెయ్యి దీపం వెలిగించి కొబ్బరి బొండతో నీళ్లతో అభిషేకం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే రోజుకి తగ్గించి అక్కడ మానేస్తారు. నేను చెప్పించేయండి తల్లి. ఒక 16 వారాలు ప్రయత్నించండి, ఖచ్చితంగా మంచి అవుతుంది. ఆ పరమేశ్వర అనుగ్రహం ఎప్పుడూ మీపై ఉంటుంది తల్లి. నమస్తే. సత్య గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి ఈరోజు విశేషంగా ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు చాలా విశేషమైన ఒక విచారాన్ని తెలియజేస్తాను. మీకు నిన్నటి కార్యక్రమంలో చెప్పాను, బెల్లంపై నెయ్యి దీపం ఎలా వెలిగించాలి, దీన్ని వెలిగించడం వల్ల ఎలాంటి ప్రతిఫలాలు. మొదటిగా ఎప్పుడే కానీ బెల్లంపై నెయ్యి దీపం వెలిగించాలంటే అసలు ముద్ద బెల్లమైనా వంకర బెల్లమైనా ఇంతింట్లా బెల్లం ఉంటలైనా దాన్ని చక్కగా ఒక మార్చుకోవాలి. మనకి ఎలా కావాలో అలా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకొని దానిపైన వెలిగించవచ్చు ఒకటి. రెండోది, బెల్లం పైన నెయ్యి దీపం వెలిగిస్తే అసలు ఏంటి ప్రతిఫలం? దాంపత్య జీవితంలో సుఖం లేని వాళ్ళు లక్ష్మీ అనుగ్రహము, లక్ష్మీ వెంకటేశ్వర అంటే సతీపతి సమేతంగా విష్ణు ఆలయం ఎక్కడుంటుందో అక్కడ ఎక్కువగా దీన్ని వాడతారు ఒకటి. రెండోది, విద్యాప్రాప్తి కోసం గణపతి ముందు దీన్ని వాడతారు. మూడోది, ఏదో తెలియని అపచారం చేసి ఉంటాం, దేవుడి పైన నిందను వేసేసి ఉంటాం.